పోలవరం డయాఫ్రామ్ వాల్ పనులు అవాంతరం నెలకొంది. ఈ నెల 18వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక పూజలు చేసి డీవాల్ నిర్మాణ పనులు ప్రారంభించారు ఇంజనీరింగ్ అధికారులు. అయితే ఇప్పుడు T5 కాంక్రీట్తో ప్రారంభించిన పనులు నిలిపివేయాలని కేంద్ర జల సంఘం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. T16 కాంక్రీట్తో పనులు చేయాలంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు. అక్కడే ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో చర్చలు జరపనున్నారు. చర్చలు ఈ రోజు సాయంత్రానికి పూర్తయి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో T5 కాంక్రీట్తో చేసిన నిర్మాణం వరదలకు దెబ్బతినడంతో మళ్లీ కొత్తగా డీవాల్ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే ఈ నిర్మాణం పనులు ఇప్పుడు మళ్లీ అదే కాంట్రాక్ట్ బావర్ సంస్థ అదే T5 కాంక్రీట్తో నిర్మిస్తుండటంతో నిర్మాణంపై సందిగ్ధత నెలకొంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అంటే ఈ T5కి T16కి డిఫరెన్స్ ఏం చెప్తున్నారు? పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ రవీంద్ర. ప్రస్తుతం అయితే పోలవరం డయాఫ్రామ్ వల్ల అయితే అవాంతరం అయితే చోటు చేసుకుంది. గతంలో కూడా T5 కాంక్రీట్ తోనే ఈ పనులు అయితే డయాఫ్రామ్ వల్ల అయితే నిర్మించడం జరిగింది. అయితే 2020-2021 అప్పట్లో వచ్చిన వరదలకే ఈ కాంక్రీట్ అంతా కొట్టుకుపోవడంతోనే అది పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు అయితే తెలిపారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి అదే T5 కాంక్రీట్ తో ఈ పనులన్నీ ప్రారంభించడం జరగడంతో ఒక్కసారిగా అయితే ఈ పనులన్నీ ఆపివేయాలని చెప్పేసి విదేశీ నిపుణుల బృందం అయితే తెలిపింది. T16 కాంక్రీట్ తో ఈ పనులన్నీ చేయాలని చెప్పేసి అంతర్జాతీయ నిపుణుల బృందం అయితే చెప్పింది రాజేంద్ర. అయితే ప్రస్తుతం దావోస్ లో ఉన్న సీఎం చంద్రబాబు కూడా ఈ విషయం తెలిసి అక్కడ ఉన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా ఇవాళ చర్చలు జరిపి దాని మీద తుది నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది రాజేంద్ర. అయితే ఇప్పటికే ఇదే కాంట్రాక్ట్ చేస్తున్న బావర్ సంస్థ అయితే కనుక T5 కాంక్రీట్ తోనే ఈ నిర్మాణాలను చేపట్టింది. అయితే T16 కాంక్రీట్ తో చేయాలని కేంద్ర నిపుణుల బృందం ఎప్పుడైతే తెలిపిందో ఖచ్చితంగా మేము కూడా T16 తోనే ఈ పనులన్నీ కూడా తిరిగి మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పేసి బావర్ సంస్థ అయితే కూడా తెలపడం జరిగింది రాజేంద్ర. అంటే ఇంజనీర్లు ఏమన్నారు అంటే ఇప్పటికే గతంలోనే T5తో వాడిన వాల్ కొట్టుకుపోవడం, మళ్ళీ అదే T5 కాంక్రీట్తో నిర్మాణం చేపడతాం, ఒక పక్క అంతర్జాతీయ నిపుణులు వద్దుంటున్న నేపథ్యంలో పోలవరం నిపుణులే ఉన్నారు. అంటే గతంలోనే కొట్టుకుపోయింది, మళ్ళీ అదే కాంక్రీట్తో నిర్మాణం చేపడితే ఉండదు అనే విషయం వాళ్ళకి తెలుసు కదా, ఎందుకు మళ్ళీ దాంతోనే స్టార్ట్ చేశారు? అయితే గతం నుంచి ప్రధాన చూసుకుంటే ఎక్కడైతే ఇంజనీర్ల బృందం ఉందో వీరందరూ కూడా ఏదైతే డయాఫ్రామ్ వాల్ ఉందో అది 2 కొండల మధ్యన మాత్రమే నిర్మించాల్సిన అవకాశం ఉంది తప్ప వేరే చోట అనేది ప్లేస్ మార్చడానికి అయితే అవకాశం లేదు. అయితే ప్రస్తుతం కూడా నిపుణుల బృందం, విదేశీ నిపుణుల బృందం ఇప్పటికే 2 సార్లు వచ్చి పూర్తిగా పర్యవేక్షించి 2 సార్లు కూడా నివేదిక సమర్పించినప్పటికీ కూడా ఏదైతే బావర్ సంస్థ ఉందో దాన్ని T5 కాంక్రీట్ తోనే కొత్త నిర్మాణం చేపడదామని చెప్పేసి వాళ్ళైతే అధికారులు అయితే కనుక మొన్న 18వ తారీఖున అయితే పనులు ప్రారంభించారు. అయితే వెంటనే ఈ నివేదిక అంతా కూడా ఎప్పుడైతే విదేశీ నిపుణుల బృందానికి స్టార్ట్ చేసిన వెంటనే ఈ నిపుణుల బృందానికి ఇది పంపించడం జరిగిందో వారు వెంటనే స్పందించడం జరిగింది. ఆ రోజు సాయంత్రానికి అధికారులందరికీ కూడా తక్షణమే ఎక్కడ పనులు అక్కడ ఆపేయాలని చెప్పేసి విదేశీ నిపుణుల బృందం అయితే తెలిపింది రాజేంద్ర. దీంతో అధికారులు అందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అదే విధంగా ఏదైతే ఈ నిర్మాణం చెబుతుందో బావర్ సంస్థ కూడా దీని మీద ఖచ్చితంగా మేము నిలిపివేస్తున్నాము, T16 కాంక్రీట్ తోనే దీన్ని పునర్నిర్మాణం చేస్తామని తెలపడం జరిగింది. అంటే మళ్ళీ పనులు ఒకవేళ నిలిపివేస్తే ఎప్పుడు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పవన్? ఈ రోజు సాయంత్రానికి అయితే దీని మీద తుది నిర్ణయం అయితే వెలువడే అవకాశం అయితే ఉంది రాజేంద్ర. అయితే ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూడా దావోస్ లో ఉన్నారు. అక్కడ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో కూడా చర్చలు జరుపుతున్నారు. మరోపక్క ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా దగ్గరుండి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయన కూడా వెంటనే స్పందించడం జరిగింది. గతంలో ఈ T5 కాంక్రీట్ వల్లే ఎప్పుడైతే ఆ T5 కాంక్రీట్ వేసారో దాని వల్లే 35% డ్యామేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యడం జరిగిందో. దీంతో అధికారులందరూ కూడా నిన్న కేంద్ర నిపుణుల బృందం చెప్పిందనే విషయమే వెంటనే స్పందించారు. అంటే భవిష్యత్తులో వచ్చు ఏదైతే డయాఫ్రామ్ వాళ్ళు నిర్వహిస్తున్నామో అది దెబ్బతినకుండా ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా దృఢంగా ఉండాలని కారణంతోనే T16 కాంక్రీట్ తో అయితే దీన్ని నిర్మించాలని చెప్పేసి చెప్పడం జరిగింది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించి గతంలో వాడిన T5 కాంక్రీట్ను వాడొద్దంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు తెలుపుతున్నారు. T16 కాంక్రీట్ను మాత్రమే వాడాలంటూ తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం పనులు నిలిపివేశారు. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాతే పనులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది.